స్టాక్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ గురించి జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళ కోసమే ఈ వీడియో. నేను ఈ వీడియోలో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంది, ట్రేడింగ్ అంటే ఏంది, స్టాక్ మార్కెట్ అంటే ఏంది ఆ డెఫినేషన్ చెప్పి మీ టైం వేస్ట్ చేయను. సో నేనేం చెప్పాలనుకున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ లైన్ ఒకసారి వినండి. డూయింగ్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ డూయింగ్ నథింగ్. అంటే మీరు ఏదో ఒకటి చేయకుండా ఉండడం కన్నా ఏదో ఒకటి చేయడం మంచిది. సో నేను చెప్పేది ఏంటంటే 100 రూపీస్తో పర్ మంత్కి 100 రూపీస్తో ఎస్ఐపి ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో స్టార్ట్ చేయండి. సో నేను కూడా 100 రూపీస్తోనే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాను. సో మీకు కూడా చెప్తున్నాను, ఎంత తొందరగా అయితే అంత తొందరగా స్టార్ట్ చేయండి. మీరు చేసే ఖర్చులు మానుకోమని చెప్పడం లేదు. మీరు చేసే ఖర్చు తగ్గించుకొని దానితో పర్ మంత్కి 100 రూపీస్తో ఎస్ఐపి చేయండి. సో దాని ద్వారా మీకు స్టాక్ మార్కెట్ గురించి కొంచెం అర్థమవుతుంది. సో కొన్ని నెలల తర్వాత మీరు స్టాక్ మార్కెట్ గురించి అర్థం చేసుకున్న తర్వాత 500 అలా అమౌంట్ కొంచెం ఇంక్రీజ్ చేసుకొని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి ఎస్ఐపి ద్వారా పర్ మంత్కి. స్టాక్స్ జోలికి అస్సలు వెళ్ళవద్దు యాజ్ ఎ బిగినర్. సరే, దీని గురించి నాకు మినిమం నాలెడ్జ్ రావాలంటే ఎలా బ్రో అంటే యూట్యూబ్లో వెళ్ళి సెర్చ్ చేయండి. మీరు సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది దాని గురించి. యూట్యూబ్లో దీని గురించి చాలా ఉన్నాయి. సో నేను కొన్ని బేసిక్స్ అంటే అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎస్ఐపి ఎలా చేయాలి, ఫండ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో నేను ఒక 3 వీడియోస్ సజెషన్స్ ఇస్తాను. సో మీకు వీడియోలో కనబడుతున్న 3 వీడియోస్ మీరు వెళ్ళి చూడండి. ఒకవేళ ఇది అర్థం కాకపోతే దాన్ని రిలేటెడ్గా సెర్చ్ చేసి మీకు అర్థమయ్యే విధంగా చూడండి. ఇది నా సజెషన్ మాత్రమే, అడ్వైస్ కాదు.